వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. భారతదేశంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు. విమాన వేగంతో బుల్లెట్ రైలు పరుగులు. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ కారిడార్. భారత తొలి బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ కి సర్వం సిద్ధం. ముంబై అహ్మదాబాద్ మధ్య భారత తొలి బుల్లెట్ ట్రైన్ 21 కిలోమీటర్ల పొడవైన అండర్ టన్నెల్ నిర్మాణం. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున బుల్లెట్ ట్రైన్ పరుగులు. భారతదేశంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ రూపుదిద్దుకుంటుంది. అవును, మరికొన్ని రోజుల్లో మనం బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించబోతున్నాం. దాదాపు 6 గంటల ప్రయాణాన్ని కేవలం 2 గంటల్లో గమ్యానికి చేరుకునేలా ప్రణాళికను భారత రైల్వే వ్యవస్థ సిద్ధం చేసింది. ఇక ఇందుకోసం మొత్తం 508 కిలోమీటర్ల పొడవున సాగనున్న ఈ ప్రాజెక్టులో 352 కిలోమీటర్లు, గుజరాత్ రాష్ట్రంలో 156 కిలోమీటర్లు, మహారాష్ట్రలో నిర్మాణం జరుగుతోంది. భారత్లో బుల్లెట్ ట్రైన్ రై రై అంటూ కోత పెట్టనుంది. అవును, నిజంగా భారత్లో బుల్లెట్ ట్రైన్ పట్టాలపై వాయు వేగంతో దూసుకుపోనుంది. అది కూడా విమానంతో పోటీ వెళ్లేలా ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది భారత్లో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ నిర్వహించేలా వాయు వేగంతో పనులు చేస్తుంది రైల్వే శాఖ. బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 310 కిలోమీటర్ల వయాడాక్టుల నిర్మాణం పూర్తయింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలకంగా మారిన 21 కిలోమీటర్ల అండర్ వాటర్ టన్నెల్ కూడా పూర్తి చేశారు అధికారులు. దీంతో ఈ ప్రాజెక్టులో మేజర్ మైల్ స్టోన్స్ సాధించినట్లయింది. జపాన్ దేశ షింకాన్సన్ హై స్పీడ్ రైలు సాంకేతికత ఆధారంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత భారతదేశంలో రైలు ప్రయాణం పూర్తిగా కొత్త మలుపు తిరగనుంది. ఇక ఇప్పటి వరకు 310 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణం పూర్తయింది. 15 నదులపై వంతెనలు నిర్మించారు. దాదాపు 12 స్టేషన్లలో 5 పూర్తయ్యాయి. 4 స్టేషన్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక ప్రస్తుతం ధానే, విరార్, బోయిసర్ స్టేషన్ల నిర్మాణం మహారాష్ట్రలో వేగంగా కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టులో విశేష ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం ఏమిటంటే సుమారుగా 21 కిలోమీటర్ల పొడవు ఉన్న సముద్రాంతర్గత సొరంగం. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణం సాగనుంది. సొరంగం మధ్యలో రైలు ప్రయాణం ఓ అద్భుతమే అని చెప్పాలి. అలాంటి ఓ అద్భుత అనుభూతి మనం పొందనున్నాం. ఇక ట్రాక్ నిర్మాణం, ఎలక్ట్రికల్ వర్క్, స్టేషన్స్, బ్రిడ్జిల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నారు. 15 రివర్ బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందన్నారు అధికారులు. మరో 4 పూర్తి దశలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 స్టేషన్లలో 5 పూర్తి అవ్వగా మరో 3 చివరి దశకు చేరుకున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గర నిర్మించే స్టేషన్ ఇంజనీరింగ్ మార్వెల్గా చెబుతున్నారు. భూమికి 32 కిలోమీటర్ల లోతులో ఈ స్టేషన్ నిర్మాణం ఉండబోతుందని అధికారులు చెబుతున్నారు. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే 508 కిలోమీటర్ల పొడవైన కారిడార్లో ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో పూర్తవుతుంది. నార్మల్ ట్రైన్లో అయితే ఇదే గమ్యానికి దాదాపు 5 నుంచి 6 గంటలు పట్టేది. కానీ బుల్లెట్ ట్రైన్ వల్ల దాదాపు 3 గంటలు సేవ్ అవుతుంది. ఇక అతి త్వరలోనే ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది.